అంటున్నామోట ఇప్పుడే మాకు ఒక భయ్య వాళ్ళు చెప్పారు, అక్కడ వానాకాలం టైంలోట మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తాయి అక్కడికి. ఇప్పుడు చూస్తున్న కిలా చూస్తున్నారు కదండి, మన బడే హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నది, అక్బర్ నిర్మించాడని చెప్పాను కదా. ఇక్కడ ఆ పైన వైట్ కలర్ లేయర్ దాకా వానాకాలం టైంలో నీళ్ళు వచ్చేస్తాయట మొత్తం. ఎంత ఇదండి చూడండి అసలు. బా, సూర్యుడు ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడండి. ఓం శ్రీ ఛాయా ఉషాపద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామిని నమో నమః. నా వెనకాల చూస్తున్నది అది ఎంత సెక్యూర్ అంటేట, ఇంటాక్ట్ అంటేట. అక్కడగా గన్స్ కానీ ఇలాంటి ఆయుధాలు కానీ పెట్టుకోవడానికి అప్పట్లో చాలా సెక్యూర్ ప్లేస్ అది చూస్తున్న కిలా. సో అలా యూజ్ చేసుకునేవారంట. ఫైనల్లీ మోడీ గారు, యోగి గారు మనకి హార్దిక శుభకామనాయే వెల్కమ్ పలుకుతున్నారండి. ఇక్కడ సంతలుండే ఆశ్రమం చూడండి ఎలా ఉందో. యమునా నది సైడ్కి వచ్చామండి, చూడండి ఇదే యమునా నది. పరవళ్ళు తొక్కుతున్న కృష్ణా నది చూడండి, దాని అందాలు. కృష్ణమ్మ తల్లి. ఇక్కడ ఒక ప్రత్యేకత చెప్తాను మీకు, అదేంటంటే ఇక్కడ పక్షులు ఉన్నాయి చూడండి, అలా అలా ఎగురుతున్నాయి. జూమ్ చేశాను. అవి నార్మల్ అయిన పక్షులు కాదండి. ప్రతి సంవత్సరం సైబేరియన్ పక్షులని స్పెషల్గా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తాయట. మరి భగవంతుడి మాయ చూడండి ఎంత ఇదిగా ఉందో, విచిత్రంగా. దానికి అసలు మన బుద్ధికి అయితే తెలుస్తుంది అవి ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి, ఈ నెల మార్చు, ఈ నెల ఏప్రిల్ అలా అని. కానీ ప్రతి సంవత్సరం తెలియకుండా ఇదే టైంకి సైబేరియన్ పక్షులు ఇక్కడికి వచ్చి వాళ్తాయిటండి. ఆ అందం చూడండి. ఇంకా రాబోయే వీడియోస్లో ఆ సైబేరియన్ పక్షుల్ని ఇంకా జూమ్ చేసి క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా జూమ్ చేస్తున్నాయి. ఇదిగో సైబేరియన్ పక్షులు, కొన్ని కూర్చున్నాయి, కొన్ని ఎగురుతున్నాయి. ఇది చూడండి, గడ్డి అంతా గడ్డి వేశారండి. కృష్ణమ్మ నది.